నమస్కారం మేడం. నమస్తే. మేడం ఫేస్‌లో గ్లో రావడానికి అంటే మనము చాలా హ్యాపీగా ఉండాలి. దాంతో పాటు నిద్ర అనేది చాలా ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుంది అని చెప్తూ ఉంటారు. హెల్త్ వైస్‌గా కావచ్చు, లేదు అంటే స్కిన్ టోన్ వైస్‌గా కూడా ఫేస్‌లో గ్లో రావడానికి స్లీప్ మ్యాండేటరీ అని చెప్తూ ఉంటారు. అంటే ఒక మనిషికి స్లీప్ అనేది ఎంత వరకు అవసరం? ఎస్పెషల్లీ స్కిన్ గురించి మనం మాట్లాడుకుంటే స్లీప్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మేడం స్కిన్ మీద? మీరన్నట్టు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో, స్కిన్ పరంగా చూస్తే నిద్ర అనేది స్కిన్‌కే కాదు, మన అంటే నిద్ర లేకపోతే మనం చాలా అలసిపోతాం. మన బ్రెయిన్ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో, మన కాగ్నిటివ్ స్కిల్స్ డ్యామేజ్ అయిపోతాయి. అది స్కిన్ పరంగా చూస్తే కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. సో, నిద్ర అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరము. సో, నిద్ర లేకపోతే మనం నెక్స్ట్ డేనే మనం చూడగానే కనుక్కుంటాం. సో, అడుగుతాం, ఎందుకు నైట్ అంతా నిద్రపోలేదా? నీ ఫేస్ ఏంటి ఇంత డల్‌గా ఉంది అని. సో, ఇట్లా చూడగానే స్లీప్‌లెస్‌నెస్ అనేది మనకు తెలిసిపోతూ అర్థమైపోతుంది. ఉంటుంది. సో, నిద్ర అనేది స్కిన్ మీద అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో, ఇప్పుడు నిద్ర వల్ల వచ్చే ఉపయోగాలేంటి? నిద్ర లేకపోతే స్కిన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దాని గురించి మాట్లాడదాం. ష్యూర్ సో, మేడం. నిద్ర వల్ల ఏమవుతుంది అంటే, అందరికీ తెలుసు, నిద్రపోతే స్కిన్ అనేది రిపేర్ మోడ్‌లోకి వెళ్తుంది. నాట్ ఓన్లీ స్కిన్, బాడీ. సో, ఈ రిపేర్ మోడ్‌లోకెళ్ళి నెక్స్ట్ డేకి అది మంచిగా ప్రిపేర్ అవుతుంది. అంతేకాకుండా బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. సో, స్కిన్ రెజ్యువినేట్ అవుతుంది. సో, మార్నింగ్ లేవగానే అందుకే మన స్కిన్ బాగా గ్లోయిగా అలా చక్కగా ఉంటుంది. సో, ఇవన్నీ కూడా స్లీప్‌తో వచ్చే ఎఫెక్ట్స్. సో, నిద్ర లేకపోవడం వల్ల స్కిన్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే, నిద్ర లేకపోవడం వల్ల స్కిన్ బ్యారియర్ ఫంక్షన్ అనేది పాడైపోతుంది, హ్మ్. డ్యామేజ్ అవుతుంది. సో, ఈ బ్యారియర్ ఫంక్షన్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో అప్పుడు స్కిన్ డ్రై అయిపోతుంది, రెడ్నెస్ వచ్చేస్తుంది, డల్ అయిపోతుంది. సో, ఇలాంటివి ఉంటాయి. అంతేకాకుండా కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తాయి, పఫీ ఐస్ కూడా వచ్చేస్తాయి. సో, కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ రావడము, తర్వాత పఫీ ఐస్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా నిద్ర లేకపోవడం వల్ల ఉంటుంది. అంతేకాకుండా అనీవెన్ స్కిన్ టోన్ వచ్చేస్తుంది, ఒకలాంటి గ్రే కలర్ టోన్ లాగా. అంటే స్కిన్ కూడా డార్క్ అయిపోయి డల్ అయిపోతుంది, లస్టర్లెస్ ఉంటుంది. అది కాకుండా ఫైన్ రింకిల్స్ కూడా, ఏజింగ్ అనేది కూడా చాలా తొందరగా వస్తుంది నిద్ర లేకపోవడం వల్ల. హుహు. రింకిల్స్ ఫామ్ అయిపోవడము, ఓకే. స్కిన్ డ్యామేజ్, అదే బ్యారియర్ ఫంక్షన్ ఉండదు అన్నాను, కొలాజన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో, వీటన్నిటి వల్ల ఎప్పుడైతే స్కిన్ డ్రై అయిపోయి కొలాజన్ ప్రొడక్షన్ తగ్గుతుందో ఏజింగ్ చేంజెస్ కూడా తొందరగా వచ్చేస్తాయి. హ్మ్. సో, ఇవన్నీ కూడా నిద్ర లేకపోవడం వల్ల స్కిన్ మీద వచ్చే ఇంపాక్ట్ అన్నమాట. ఏజ్ వైస్‌గా చూసుకుంటే ఎలా ఉంటుంది మేడం? అంటే బాడీలో మనకి చాలా మందికి స్కిన్ అనేది అంటే ఏజ్‌ని బట్టి మారుతూ వస్తూ ఉంటుంది కాబట్టి స్లీప్ లేకపోవడం వల్ల ఏజ్ వైస్‌గా మనం చూస్తే ఎలా ఉంటుంది? హ్మ్. సో, ఇందాకే అనుకున్నాం కదా, స్లీప్ అనేది చాలా ఇంపార్టెంటు. బాడీ అనేది రిపేర్ మోడ్‌లోకెళ్ళిపోతుంది. సో, చిన్న పిల్లలు ఇప్పుడు టాడ్లర్స్ చూసుకుంటే వాళ్ళు 17, 14 అవర్స్ నుంచి స్లీపే. 17 అవర్స్ వరకు నిద్రపోతారు. అదే 3 ఇయర్స్‌కొచ్చేసరికి తగ్గుతుంది, 12 అవర్స్ అలాగా. స్కూల్‌కెళ్ళే పిల్లలు 12-10 అవర్స్ అలాగా. సో, అడల్ట్స్‌కొచ్చేసరికి 7-9 అవర్స్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, 7-9 గంటలు ఖచ్చితంగా పడుకోవాలి. కానీ దాంట్లో అందరికీ 9 గంటలు పడుకోవడానికి కుదరదు. సో, క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, మంచి నిద్ర ఒక 5 అవర్స్ ఉన్నా కూడా చక్కగా ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో, దాంతో స్కిన్ రిపేర్ అది కూడా జరుగుతుంది. ఓకే. సో, నిద్ర లేకపోవడం వల్ల ముఖ్యంగా ఎలాంటి ఎఫెక్ట్స్ స్కిన్ మీద పడతాయంటే, స్కిన్ డ్రై అయిపోతుంది, డ్రైనెస్ అండ్ కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్, తర్వాత పఫీ ఐస్, అన్‌ఈవెన్ స్కిన్ టోన్ అండ్ కొలాజన్ ప్రొడక్షన్ తగ్గి రింకిల్స్ వస్తాయి. హ్మ్. సో, ఇవన్నీ కూడా, అంతేకాకుండా హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది డెఫినెట్‌గా. ఓకే. సో, ఇవన్నీ కూడా స్కిన్‌కి రిలేటెడ్. స్కిన్ కేర్ అనగానే సీరమ్స్ అప్లై చేస్తాం, నా స్కిన్ గ్లో ఉండాలి, బావుండాలి. కానీ ఒక మంచి నిద్రతో, అంటే రోజు కూడా కరెక్ట్‌గా ప్రాపర్ స్లీప్ ఉంటే అది చాలా, అంటే ఇంకా స్కిన్ కేర్‌కి ఇది ఇంకా చాలా అడిషన్ అనమాట. సో, ఒక మంచి, అంటే ఒక స్లీప్ అనేది చక్కగా ఉంటే దట్ యాడ్స్ టు యువర్ గ్లో. సో, అది దాంతో పాటు స్కిన్ కేర్ కూడా ఉంది అనుకోండి, ఇంకా డబుల్ అవుతుంది. సో, నిద్ర అనేది అంత ఇంపార్టెంట్. ఓకే. మేడం ఇప్పుడు చూస్తే చాలా మందికి స్లీప్ సైకిల్‌లో చాలా డిస్టర్బెన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎలా మేడం? అంటే ఒక స్లీప్ సైకిల్‌ని కంటిన్యూయస్‌గా అదే ప్యాటర్న్‌లో పెట్టుకోవాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? సో, డెఫినెట్‌గా ఈ జనరేషన్‌లో అందరూ కూడా చాలా స్ట్రెస్ అయిపోతున్నారు. చాలా స్ట్రెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. బికాజ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి చదువుకోవాలి. తర్వాత తర్వాత కొంచెం చదువయిపోయాక జాబ్స్, ఎవ్రీబడీ ఈజ్ అండర్ స్ట్రెస్. సో, దాంతో నిద్ర అనేది తగ్గిపోతుంది. దాంతో పాటు ఈ మొబైల్స్ ఇవన్నీ వచ్చేసరికి, ల్యాప్‌టాప్స్, స్క్రీన్ టైమ్ ఎక్కువైపోతుంది. సో, నైట్ ఒకసారి కూర్చున్నారు అంటే మొబైల్ ముందు హాఫ్ అన్ అవర్, 1 అవర్ తెలియకుండానే హ్మ్. అలాగా చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి నైట్ టైము. ఒక పర్టిక్యులర్ స్లీప్ టైమ్‌కి
స్కెడ్యూల్ చేసుకోవాలి. స్లీప్ టైం అనేది ఒక రెగ్యులర్‌గా ఒక టైం అనేది పెట్టుకోవాలి. తర్వాత స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. కెఫీన్ ఇలాంటివన్నీ కూడా టీలు, కాఫీలు నైట్ టైం తీసుకోకపోవడం బెటర్. డార్క్, కూల్ రూమ్‌లో కొంచెం లైట్ లేకుండా ఉంటే స్లీప్ వస్తుంది. చాలామంది 7 గంటలు 9:00కే పడుకుంటారు గానీ వాళ్ళకి నిద్ర పట్టదు. అది ఎప్పుడో సో, దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాస్ టైమ్ ఆఫ్ స్లీప్. నిద్ర ఎంత ఇంపార్టెంటు అంటే అది అంటే డీప్ స్లీప్ అనేదే ఇంపార్టెంట్ అక్కడ. తర్వాత ఒక పిల్లో కేసెస్ కూడా సాఫ్ట్ పిల్లో కేసెస్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే అది ఫ్రిక్షన్ కానీ లేకపోతే దాంతో కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ అది లేకుండా సాఫ్ట్ హుహు. పిల్లో కేసెస్ యూజ్ చేయాలి. సో, ఇవన్నీ కూడా పాటించాలి ఫర్ గుడ్ స్లీప్. తర్వాత 7-8 అవర్స్ మినిమమ్ అనేది వాళ్ళు చూసుకోవాలి. నిద్ర అంటే అది ఓన్లీ నిద్ర కాదు. ఏం చెప్పాలి అంటే ఏం చెప్పొచ్చు అంటే ఇట్స్ ఎ రిపేర్. మన స్కిన్ అనేది రిపేర్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. అది నెక్స్ట్ డేకి ప్రిపేర్ అయ్యి ఉంటుంది. సో, సన్ స్క్రీన్స్ ఏవైనా కూడా మనం ఇన్ని అప్లై చేస్తున్నాం. బట్ ఒక మంచి నిద్రతో ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. నిద్ర అనేది ఫర్ యూత్‌ఫుల్ యంగ్ స్కిన్‌కి వితౌట్ ఎనీ కాస్ట్ దిస్ ఈస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఎలా మేడం? అంటే స్కిన్ రిలేటెడ్‌గా దెర్ ఎలాంటి ఈజ్ ఇంకొకటి కూడా చెప్తాను. వన్ స్టడీ వాళ్ళు ఎవరైతే బాగా నిద్రపోయారో వాళ్ళ ఏజింగ్ చేంజెస్ అన్నీ కూడా చాలా డిలే అయ్యాయన్నమాట. ఓకే. సో, అది కూడా సో, ఏజింగ్ చేంజెస్ రాకుండా ఉండడానికి కూడా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మేడం స్కిన్‌కి సంబంధించి ఎలాంటి నాలెడ్జ్ కావాలి అన్నా, ట్రీట్మెంట్‌కి అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఆ! సో, దీని గురించి ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ ట్రీట్మెంట్ కావాలి అంటే శ్రీ స్కిన్ క్లినిక్ కి వాళ్ళు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. అమీర్పేట్ అండ్ బంజారా హిల్స్‌లో మా క్లినిక్స్ ఉన్నాయి. దే కెన్ కాంటాక్ట్ అస్ ఎనీ టైమ్. స్లీప్ ల్యాక్ ఏమవుతుంది అంటే నిద్ర లేకపోతే ఏమవుతుంది? సో, నిద్ర ఎప్పుడైతే లేదో అప్పుడు సీరం కార్టిజాల్ కూడా తగ్గిపోతుంది. ఈ కార్టిజాల్ అనేది ఈవినింగ్ తగ్గిపోవాలి. సో, అది తగ్గనప్పుడు ఏమవుతుంది అంటే మోర్ ఆయిల్ ప్రొడక్షన్ వస్తుంది. ఆయిల్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు పింపుల్స్ కూడా ఎక్కువ అవుతాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.